క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ యొక్క పునరుత్థానపు దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈరోజు మన సారాంశము కనాను స్త్రీ కుమార్తె స్వస్థపరచబడడం. లేఖన భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుని దేని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఇక పరిశుద్ధ దినంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. స్తోత్రమయ్యా. తండ్రి, వాక్యాన్ని మేము ధ్యానించే జ్ఞానం అయితే శక్తి మాకు దయచేయండి తండ్రి. వినగలిగే చెవి, గ్రహించుకునే మనస్సు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు తూరు సీదోను ప్రాంతాల్లో పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చి ఆమె అంటుంది, అయ్యా, నా కుమార్తెకు దైవ పట్టి ఉంది, ఆమెను బాగు చేయమని ఆయన్ను పదే పదే వేడుకుంటూ ఆయన వెంబడపడుతున్నది. ఈ విషయం మనము 15వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనము గమనించగలం. అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి ఒక బాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి, ఈమె ఆ యొక్క తూరు సీదోను ప్రాంతాల నుంచి ఆ యొక్క ప్రభు తూరు సీదోను ప్రాంతాల్లో పరిచర్య జరిగించేటప్పుడు కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ముందుగా మనము ఈ యొక్క తూరు సీదోను ప్రాంతం అనేది ఎక్కడున్నది అని మనం గమనించినట్లయితే, ఇది ఇశ్రాయేలు దేశంలో ఉత్తరాన మధ్యధరా సముద్రంకి ప్రాంతానికి తీరములో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి అతి పురాతనమైనటువంటి నగరాలు తూరు సీదోను అనేటువంటిది 2 ప్రాంతాల్లో ప్రభు పరిచర్య జరిగించినట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఆయన ఒక ఇంటిలో ఉన్నట్లుగా మార్కు సువార్తలో చెప్పబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తే, ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరాను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. చూడండి, ఆయన తూరు సీదోనుల ప్రాంతాల్లో ఒకే పరిచర్యకు వెళ్ళి అక్కడ ఒక ఇంటిలో ప్రవేశించాడు అనమాట. ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉండి ఆయన ఎవరికి కూడా బహిరంగంగా తన గురించినటువంటి సమాచారం ఆయన ఇవ్వలేదు. ఆయన రహస్యంగానే మరుగై ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆయన గురించినటువంటి ప్రసిద్ధి అనేటువంటిది, కీర్తి అనేటువంటిది ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. అంతేకాకుండా ఆయన కీర్తి ఆ తూరు సీదోనుల ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంకా అక్కడి నుంచి కూడా సిరియా ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందిందని మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరిస్తున్నాడు. ఆ గలిలయ ప్రాంతమే కాకుండా
ఆయన ప్రసిద్ధి, ఆయన కీర్తి, ఆయన ఎలల దాటి ఇంకా ముందుకు వెళ్ళింది. సిరియా దేశం వరకు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు వ్యాపించాయని ఇక్కడ చెప్పబడుతుంది. అందును బట్టి ఇక్కడకు ఈ కనాను స్త్రీ వచ్చింది. ఈ కనాను ఆ సిరియా దేశానికి సంబంధించినటువంటి గ్రీకు దేశస్తురాలు. ఈమె గురించి మార్క్స్ వార్తలో ఇంకొంచెం లోతుగా ఆయన 7వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 26వ వచనంలో ఈమెను గురించి మార్క్ రాస్తున్నాడు. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలు నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకను. ఈమె ఎవరట? ఆమె వంశాన్ని గురించి, ఆమె దేశాన్ని గురించి ఇక్కడ మార్క్ ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆమె సురోఫెనికయ వంశానికి చెందినటువంటి స్త్రీగాను, అలాగే గ్రీసు దేశస్తురాలుగాను చెప్పబడుతుంది. ఇందాక మనం మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఆయన గురించి, యేసు ప్రభువుని గురించినటువంటి ప్రఖ్యాతి, కీర్తి ప్రతిష్టలు సిరియా దేశం వరకు వ్యాపించాయి. అక్కడి నుండి ఈ స్త్రీ ఆయన గురించి తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నానా విధములైనటువంటి రోగులను, అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలను, అంతేకాకుండా అపవాది చీకటి శక్తులతో బాధపడేటువంటి వారిని స్వస్థపరుచున్నారనేటువంటి సమాచారం ఆమె విని ఆయన విశ్వాసం వచ్చి ఆమె అక్కడికి పరిగెత్తుకుని వచ్చి ఆయన్ను వేడుకుంటుంది. అయితే ఆమె మాట్లాడుతూనే ఉంది కానీ ప్రభు ఒక్క మాట అయినా కూడా ఆమెకు సమాధానం ఇచ్చినట్టు లేదు. అయితే ఆమెను పంపివేయమని శిష్యులు విసుక్కుంటా ఉన్నారు. ఆమె మాటి మాటికి పదే పదే ప్రభువుని వేడుకోవడం ఈ శిష్యులకు కొద్దిగా ఇసులు అనిపించింది. అందుని బట్టి వారు అంటారు, అయ్యా ఈమెను పంపివేయమని అంటున్నారు. 23వ వచనం చూస్తే, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని అని ఆయనను వేడుకుంటున్నారు. ప్రభు అయితే ఇక్కడ ఒక మాట కూడా చెప్పలేదు. అంటే చేస్తానని గాని చేయనని గాని ఆమెతో ఏమీ చెప్పలేదు. ఆమె అయితే పట్టుదలగా ఆయన వెంబడిస్తూ కేకలు వేస్తున్నాయా, నా పరిస్థితి ఇదేనేమా, వినవించుకుంటుంది, దేవునికి మొరపెట్టుకుంటుంది, ఆమె వెంటబడుతుంది. శిష్యులు ఇది గమనించి, అయ్యా ఎందుకు ఈమె మనం ఈ విధంగా తొందర చేస్తుంది, కాబట్టి ఈమెను పంపివేయి అని చెప్పేసి వారు అంటున్నారు. ఆ సందర్భంలో ప్రభు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. 15వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. ఇక్కడ ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకు నేను పంపబడి ఉన్నాను అంటున్నాడు. మరి ఇంకెవరి యొద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. ఈ మాట చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి మనం గమనించుకున్నాం. ఆమెలో విశ్వాసాన్ని, లేకపోతే అలాగే ఆమెలో ఉన్న పట్టుదలని ఈయన పరీక్షిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రభు అన్నటువంటి ఆ మాటకు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు అనే దానికి విరుద్ధంగా లేదు. చూడండి, కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయము 27వ వచనంలో ఆయన గురించి చెప్పబడిన లేఖనం ఏంటంటే, బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. ఈయన గురించినట్టే వాగ్దానము లేఖనం ఏముంటది? బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరుగుదురు. అలాగే
అన్యజనులు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేయుదురు అనేటువంటిది ఆయన గురించి చెప్పబడినట్టే లేఖనం. ఇక్కడేమంటున్నాడు ఆయన, నేను ఇశ్రాయేలు నశించినటువంటి గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అంటున్నాడు. మరి ఇదేంటిది? ఈయనేమో అన్యజనుల వంశస్థులందరూ ఆయనకు నమస్కరిస్తున్నారు, అందరూ ఆయన వైపు తిరుగుతారని చెప్పాడు. ఇక్కడ ఆయన అన్న మాటకు దీనికి విరుద్ధంగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణం పొందిన తర్వాత తిరిగి పునరుద్ధారుడై వెళ్ళిపోయినప్పుడు శిష్యులకు ఆయన చివరిసారిగా చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అన్ని జనులకు కూడా దేవుడు అనే విషయాన్ని, లోకంలో అన్ని జనులే సమస్త జనులకు ఆయన సువార్తను అందించాలి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి పిల్లల, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞది, మీరు వెళ్ళండి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆ స్త్రీతో ఆయన అంటున్నాడు, నేను ఇశ్రాయేలు నశించుచున్న గొర్రెల యొద్దకు మాత్రమే నేను పంపబడి ఉన్నాను, మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆమెతో అంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ మొదటి యూదుల కొరకే సిద్ధపరచబడి, ఆయన వచ్చింది మొదట యూదుల కొరకే. ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ఆపర్చునిటీ అనేది వారికే. ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్టు వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అనగా, అది దేవుడు ఇచ్చిన ఆయనకు ఆశీర్వాదం. అంటే మొట్టమొదటి యూదుల నుంచే రక్షణ వచ్చింది. నిన్ను బట్టే, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, ఆయన నమ్మకాన్ని బట్టి సమస్త వంశాలు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అనగా, అబ్రహాము వంశంలోంచి యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, మొదట యూదుల దగ్గర నుంచే ప్రారంభమైంది. తర్వాత అది లోకమంతటికి సమస్త వంశాలకు అది వ్యాప్తి చెందినట్లుగా అక్కడ లేఖనాల్లో మనం చూడొచ్చు. తర్వాత అది సర్వలోకానికి అనుగ్రహించబడి, ఈ రక్షణ అనేటువంటిది ఇప్పుడు అది తర్వాత సర్వలోకానికి అందించబడింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఎప్పుడు చెప్పాడు? ఆయన శిలువ మరణ పునరుత్థానం తర్వాత ఆయన సర్వలోకానికి సువార్త రక్షణ భాగ్యం వచ్చింది. ఇప్పుడు అందరూ రక్షణ, ప్రతి ఒక్కరికి, యూదులే కాదు యూదేతరులు, ప్రతి ఒక్కరికి, ప్రతి జాతిలో నీతిగా నడుచుకున్న ప్రతి ఒక్కరికి, అందరికి యేసుక్రీస్తు ప్రభు అని ఆయన సత్య సువార్త, సర్వలోకానికి ఆ రక్షణ సువార్త అందించబడింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆయన పరిచర్యలో ఉన్నాడు. ఎక్కడ పరిచర్య? యూదులు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ తూరు సీదోను ప్రాంతాల్లో, గలియ ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో అక్కడ చేస్తున్న పరిచర్యలో ఉన్నాడు. ఆయన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఆ స్త్రీతో, అమ్మ, ఇప్పుడు మొట్టమొదట రక్షణ సువార్త నేను అందించడానికి యూదుల కోసమే వచ్చాను, కానీ వీళ్ళ కోసమే వచ్చాను. తర్వాత అది అని చెప్పేలో అక్కడ మనం ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, అక్కడ ఆమెను కానాను స్త్రీని ఆయన రిజెక్ట్ చేసినట్టుగా ఏమి లేదు. కానాను స్త్రీని ఆయన ఏమి రిజెక్ట్ చేయలేదు. ఆమె విశ్వాసము, ఆమె ఓపికను ఆయన క్షుణ్ణంగా పరీక్షిస్తా ఉన్నాడు. అయితే ఆ స్త్రీ ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. అయ్యా ఆమె అంటుంది చూడండి, 25వ వచనంలో మనం గమనిస్తే ఆమె అంటుంది ప్రభుతోటి, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగారు. చూడండి, నేను
ఇశ్రాయేలు నశించు గొర్రెల వద్దకే పంపబడ్డాను, మరి ఎవరి వద్దకు నేను రాలేనని ప్రభు ఒక పక్క చెప్తుంటే ఆమె మరిన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఆయనకు మొక్కింది. ఆయనకు మొక్కి నాకు సహాయం చెయ్యి ఆయనను ఖచ్చితంగా అడుగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషము, ఆమె విశ్వాసం ఉంది. విశ్వాసంతో పాటు ఓపిక ఆమె కలిగి సహనంతో ఆయన్ను అడుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. తర్వాతకి ప్రభు ఆమెను ఇంకా కొంచెం లోతుగా పరీక్షిస్తున్నాడు. అదే 26వ వచనంలో గమనిస్తే 26వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఇక్కడ ప్రభు ఇంకొంచెం హార్ష్ గా మాట్లాడుతున్నాం. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని అంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆమెను ఆయన డిగ్రేడ్ చేసినట్టుగానో తగ్గించి మాట్లాడినట్టుగా ఏమీ లేదు. ఎందుకంటే కుక్క అనే పదం యూదులు సాధారణంగా ఉపయోగించే పదం. యూదేతరులందరూ దేవుని ఆశీర్వాదము పొందుటకు యోగ్యులు కాదనేది వాళ్ళ ఉద్దేశం. ప్రభు ఇక్కడ వాళ్ళ వైఖరిని ప్రస్తావిస్తూ మాట్లాడు. యూదుల వైఖరి ఏంటి, వాళ్ళ వైఖరిని ఇక్కడ ప్రభు ప్రస్తావిస్తున్నాడు. కానీ ప్రభు ఆమెను తృణీకరించడం లేదు, ఆమెను ఎంత మాత్రం కూడా రిజెక్ట్ చేయడం లేదు, ఆమె ఏమాత్రం కూడా డిగ్రేడ్ చేయట్లేదు. గమనించండి. అయితే ఆమె తన కుమార్తె కోసం కుక్కగా పరిగణించబడడానికి కూడా ఆమె అంగీకరించింది. ఎంత గొప్ప తగ్గింపు మనం ఇక్కడ గమనించాం. అమ్మా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి ఇవ్వడం అది ఎంత మాత్రము సాధ్యం కాదు అన్నప్పుడు ఆమె ఎంతో చక్కటి మాట అనింది. అక్కడ చూడండి, 27వ వచనం చదువుకుంటే, ఆమె నిజమే ప్రభువా ఇక్కడ అంగీకరించింది. ఆమె తన కుమార్తె బాగుపడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. తన లక్ష్యం నెరవేరడమే ఇంపార్టెంట్. అందుకని ఆమె కుక్క అనేటువంటి ఆ పదాన్ని కూడా ఆమె అంగీకరించి ఆమె ఏముంటుందంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఆమె మాట్లాడుతుందో మనం అక్కడ గమనించి, ఎంత తగ్గింపు, ఎంత విధేయత ఆమె చూస్తుంది. నిజమే ప్రభు, ఆమె ఏమి వాదించలా, ఆయనతో ఎలాంటి తర్కవాదం చేయలే. ఆమె తన కుమార్తెకు స్వస్థత కావాలి, అందుకోసం ఆమె కుక్కగా పరిగణించబడడానికి కూడా అంగీకరిస్తుంది. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే, అన్యజనులు ఆయనను అంగీకరించి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటే, యూదులని పిలువబడి దేవుని పిల్లలని చెప్పబడేటువంటి వారు మాత్రం ఆయన్ను తృణీకరిస్తున్నారు. ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయము. ఇక్కడ ప్రభు వెంటనే ఇక మారు మాటలు ఆయన మాట్లాడలేదు, వేరే మాట ఆయన చెప్పలేకపోయినాడు. చూడండి పిల్లరా, 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెను ప్రశంసించాడు. వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తెగా స్వస్థత పొందుకున్నట్టుగా వ్రాయబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం, ఆమెలో ఉన్నట్టు విశ్వాసాన్ని గురించి ప్రభు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీయుల గురించి ఆయన మాట్లాడుతూ
ఆ అన్యజనుల గురించి ఇశ్రాయేలీని కంపారిజన్ చేస్తూ, నేను ఇశ్రాయేలీల్లో కూడా ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు అని ఆయన అంటున్న సందర్భాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వారు నిత్యము ఆయన చూస్తుంటారు, ఆయన వాక్యం వింటుంటారు, వాక్యం చదువుతుంటారు, వింటుంటారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తుంటారు. కానీ వారిలో మాత్రము విశ్వాసం లేదు. కానీ ఎక్కడో అన్యజనులు నివసిస్తున్నట్టు ఆ కనాన ప్రాంతం నుంచి వచ్చినట్టు ఈ స్త్రీ ఆయన గురించి కేవలం ఏం తెలుసుకుంది? కొంత వర్తమానం తెలుసుకుంది, కొంత సమాచారం మాత్రమే తెలుసుకుంది. ఆయన విశ్వాసం ఉంచింది, నమ్మిక ఉంచింది, ఆయన దగ్గరకు వచ్చింది, పట్టుదలతో ఆయన వెంబడించింది. ఆయన అన్నాడు, అమ్మా, నేను నశించిపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు వరకు నేను వచ్చాను, వారి కోసం నేను పంపబడ్డాను అని చెప్పినప్పటికీ ఆమె ఎలాంటి వాదన పెట్టుకోలేదు. ఆమె అయినా కూడా నాకు సహాయం చేయ అని ఆయన వేడుకుంది. తర్వాతకి ఆయన ఇంకొంచెం గట్టిగా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని చెప్పినప్పుడు ఆమె తన కుమార్తె యొక్క స్వస్థత కోసం, విడుదల కోసం తాను కుక్కగా పరిగణించబడడానికి కూడా ఆమె అంగీకరించింది. ఆమెలో నుండి విధేయత, తగ్గింపుకు యొక్క సాదృశ్యంగా మనం గమనించచ్చు. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఈ రోజుల్లో కూడా మనము ఏదైనా ఒక కార్యాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే దానికి తగినటువంటి విశ్వాసం ఉండాలి, అలాగే నమ్మకం ఉండాలి. దాంతో పాటు విశ్వాసం ఉంటే సరిపోదు, నమ్మకం ఉంటే సరిపోదు, ఓపిక, దానికోసం కనిపెట్టుకోవడం. దేవుడు ఎప్పుడు అది మనకు అనుగ్రహిస్తుందో అప్పటి వరకు మనం దాని ఓపికతో కనిపెట్టుకొని ఉండాలా. ఆయన యొక్క చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. మనం దేవుడు ఎప్పుడైతే మనకు అనుగ్రహిస్తాడో అనుగ్రహించేంత వరకు కూడా ఓపికతో మనం కనిపెట్టుకొని ఉండాలా. అంతేగాని మనము తొందరపడి మనం ముందుకి సాగడానికి లేదు. ఎప్పుడు తగిన కాలం ముందు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దానికోసంగా ఓపికతో కనిపెట్టుకొని ఉండాలా. ఈ యొక్క కనాను స్త్రీ ఆ ప్రకారంగా ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు ఆమెను ప్రభు ఎంతగానో ప్రశంసించాడు. అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది, ఎంతో గొప్పది అని మంచి ప్రశంసను ఆమె పొందుకుంది. అంత మాత్రమే కాకుండా నీకు ఏవైతే నువ్వు ఆశించావో నువ్వు అనుకున్నది ఆ విధంగానే జరుగును గాక అని చెప్తున్నాడు. ఆమె ఏమనుకుని వచ్చింది? తన కుమార్తెకు ఆ దయ్యము వదిలిపోవాలని ఆయన అడుగుతూ వచ్చింది. ఆ ప్రకారంగానే ఆ సమయమంది ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్టుగా లేఖనంలో రాయబడి ఉంది. ఈ విధంగా కూడా మనము ముందుకు సాగాలని, మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి మనందరికీ ఉండును గాక. ఆమేన్.